హాయ్ బ్రో. హాయ్ అన్న. విజయ్ దళపతిది ది గోట్ అని చెప్పేసి ఒక ట్రైలర్ వచ్చింది, చూసారా? చూసా అన్న. ఎలా అనిపించింది? బాగా మస్తు అనిపించింది అన్న. ఆ ఎలివేషన్స్ కానీ బాగా ఇచ్చిండు, దళపతి అన్నని బాగా చూపించిండు. ఆ యాక్షన్ సీన్స్ కానీ అవన్నీ బాగా చూపించిండు, మస్తుంది ట్రైలర్. నీకు ట్రైలర్లో బాగా నచ్చిన పాయింట్స్? దళపతి అన్న స్క్రీన్ ప్లే మస్ట్ ఇస్తాం, బీజిఎం బాగా కొట్టిండు, మ్యూజిక్ డైరెక్టర్. విజువల్స్ ఎలా ఉన్నాయి మరి ఫైట్ సీన్స్లో? ఫైట్ సీన్స్ వేరే లెవెల్ ఉన్నాయన్న. ఫైట్ సీన్స్ అనేటివి మోస్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి సినిమాకి. ఆ స్క్రీన్ ప్లే అనేది విజయ్ దళపతి అన్న మెయిన్ రోల్ ప్లే చేసిండు సినిమాలో. ఇద్దరు విజయ్ దళపతి డబుల్ యాక్షన్ కనిపిస్తుంది కదా? డబుల్ యాక్షన్ అనిపించింది. అంటే ఒక యాక్షన్ బాగుంది కానీ ఏదో కొద్దిగా ఇంకోటి తన కొడుకు అనుకుంటా, దాంట్లో కొద్దిగా మేకప్ అనేది కొద్ది చూపించిండు, సెట్ అవ్వలేదు అనిపించింది. మిగతాదంతా ఫాదర్ క్యారెక్టర్ అయితే సూపర్ అన్న. ఆ ఫైట్స్ కానీ ఆ విజువల్స్ కానీ ఆ ఇద్దరు బైక్ మీద పోయి సీన్ అవన్నీ బాగా అనిపించాయి. ఇంకొకటి స్నేహ కూడా కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? స్నేహ అనేది తక్కువ చూసాము, ఆ దళపతి అన్న ఉన్నాడు కదా దానివల్ల తక్కువ చూశాను. దట్ గో టైలర్ ఇంకొకటి ప్రభుదేవ కూడా ఉన్నాడు. ప్రభుదేవ్ అన్నాడు. ఎలా అనిపిస్తుంది ప్రభుదేవ క్యారెక్టర్? ప్రభుదేవ్ క్యారెక్టర్ అంటే అది మోస్ట్ అంటే కొద్దిగానే వస్తాడు, ఎక్కువ చూపించాడు, కానీ కొద్దిగా చూపించాడు కాబట్టి బాగుంటుంది అన్న. మరి ప్రభుదేవ్ అదే ఇతని మూవీస్లో, విజయ్ మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? నా ఫేవరెట్ మూవీ విజిల్ అన్న. ఎందుకు? అంటే ఇన్స్పిరేషనల్ మూవీ, అంటే గర్ల్స్కి ఎలా ఉమెన్స్ ఎలా ఇన్స్పైర్ అవ్వాలి, మోటివేషన్ మూవీ అన్న. సో దట్స్ వై వన్ గేమ్ పరంగా కానీ ఉమెన్స్ పరంగా కానీ జస్ట్ విజువల్స్ బాగా చూపించాడు. మరి వెయిట్ చేస్తున్న గోట్ మూవీ గురించి? వెయిట్ చేస్తున్నాను. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ పుష్ప 2 లేట్ అయిపోయింది అలా. లేట్ అయినా కూడా అంటే వస్తుంటాయి కదా మూవీస్ బట్టి అలా. అల్లు అర్జున్ మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఏ మూవీ రిలీజ్ చేస్తే బాగుంటుంది? అల్లు అర్జున్ మూవీసా? ఫేవరెట్ మూవీ ఆర్య అన్న. మరి రిలీజ్ అయితే ఏది చేస్తే బాగుంటుంది? రిలీజ్ కూడా ఆర్య చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. విజయ్ దళపతి ది గోట్ అని చెప్పేసి ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? చూసాం. సో మంచి అనిపించింది. సో విజయ్ దళపతి అంటే తెలిసిందే మనకు, ఈజ్ మల్టీ స్టారర్ లాగా మంచిగా ఆల్ ఓవర్ ఇండియాలో నడుస్తాయి సినిమాలు అనేది. సో మంచి అనిపించింది, మొత్తం మాఫియా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది. సో ఇంప్రెస్ అయినాం మేమైతే. సో వెయిటింగ్ ఫర్ మూవీ అంతే. సో డబుల్ యాక్షన్ ఉంది కదా? డబల్ యాక్షన్ ఉంది, అదే చెప్దాం అనుకుంటున్నా. సో డబల్ యాక్షన్ ఉంది కాబట్టి సో ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో మన ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ కూడా ఉన్నాడు కదా, సో అతను డ్యాన్స్ స్టెప్పులు కానీ ఇంకా చాలా ఎగ్జైటింగ్ ఉంది మూవీ గురించి. సో వీఆర్ ఎగ్జైటెడ్ టు సీ హిస్ మూవీ. మీకు ట్రైలర్లో బాగా నచ్చింది ఏంటి? మాకు నచ్చిందంటే మాకు ఫైట్స్ కావాలి. సో ఫైట్స్ అనేది ఎక్కువ ఉంది. సో దానికోసం ఈగర్లీ వెయిటింగ్ ఫర్ విజయ్ దళపతి యాక్షన్ సీన్స్. సో ఎమోషన్స్ కూడా ఉంటాయి విజయ్ దళపతి అంటే. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. సో 100% మూవీకి అయితే వెళ్తాం, ఫస్ట్ షో చూస్తాం. ట్రైలర్ చూస్తే మొత్తం యాక్షనే కనిపిస్తుంది. మొత్తం ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది బ్రో. ఇప్పుడు మాకు కూడా అదే కావాలి. ఇప్పుడు కేజీఎఫ్ కానీ మొన్న లియో మూవీలో కానీ యాక్షన్ సీన్సే, ఇప్పుడు కూడా మనకు యాక్షన్ సీనే కావాలి కదా. సో మంచిగా, సో ఓవరాల్ ట్రైలర్ అయితే మంచిగా అనిపించింది. విజయ్ లుక్స్ ఎలా ఉన్నాయి? విజయ్ లుక్స్ ఈజ్ యూనిక్ బ్రో, మంచిగా అనిపిస్తాడు. సో నెక్స్ట్ ఇండియాలో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక తమిళ యాక్టర్ని చేస్తారంటే అడ్మైర్ చేస్తారంటే ఒక విజయ్ దళపతినే. సో విజయ్ దళపతి అంటే మాకు ఒక మంచి పేరున్న వ్యక్తి, మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి. సో అలాగా ఈ ట్రైలర్లో చూస్తే ఫాదరు అతనే, తన కొడుకు అతని ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారు, ఇద్దరు హీరోయిన్స్ కనిపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్. ఇది మన లియో మూవీలో కూడా అట్లానే ఉంది కదా. సో డబల్ యాక్షన్ చేసిండు, చెల్లి ఎమోషన్ సీన్స్ ఉంటాయి. సో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సీన్స్ ఉంటే కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఎమోషన్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతాం. అదేవిధంగా మనం ఈ ఫైటింగ్ సీక్వెన్స్కి కూడా ఎక్కువ కనెక్ట్ అవుతాము. సో విజయ్ దళపతి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? మన తెలుగులో రిలీజ్ అయింది విజిల్. ఎందుకు విజిల్ ఎందుకంటే అమ్మాయిల కోసం పోరాడతాడు, అమ్మాయిల కోసం మోటివేట్ చేస్తారు కదా, శివంగి అనే సాంగ్. సో ఎమోషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మస్తు అనిపిస్తుంది. సో మంచిగా అనిపించింది అది కూడా. సో నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ అది విజయ్ దళపతి. ఇంకా ఓల్డ్ మూవీస్ స్నేహితుడు ఇలాంటి మంచి హిట్ కొట్టినాయి కదా? మంచి కొట్టినాయి. సో ఇది ఆంధ్ర ఏమో ఆంధ్రుడు సంథింగ్ ఉంటుంది కదా. సో ఆంధ్ర వాళ్ళ అలాంటి మంచి మూవీస్ ఉన్నాయి. వెయిట్ చేస్తున్నారా ది గోట్ మూవీ కోసం? చాలా వెయిట్ చేస్తున్నాం. మూవీ లవర్స్ బ్రో మేము. విజయ్ దళపతి అంటే ఒక క్రేజ్ ఉంది కదా. సో 100% సినిమాకి అయితే ఫస్ట్ షో వెళ్తాం. సో థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. విజయ్ దళపతిది ది గోట్ అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది కదా, చూసారా? అవును, ట్రైలర్ చూస్తాను. చాలా బాగుంది. సో విజయ్ దళపతి అంటే నేచురల్గా 100% అనేది హిట్ ఇస్తారు.
సో యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. సో ఇంకా మూవీ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం 100%. చూడాలి, ఇంకా మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ట్రైలర్లో నీకేం బాగా నచ్చింది? సో అందులో విజయ్ తలపతి డబుల్ యాక్షన్ ఉంది. సో ఫైట్ సీన్ చాలా బాగా చేశాడు ట్రైలర్లో అయితే. సో యాక్టింగ్ కూడా సూపర్ చేశాడు. అది చాలా ఇష్టం విజయ్ తలపతి అంటే. 100% బాగుంటుంది. లుక్స్ ఎలా ఉన్నాయి మరి? లుక్స్ బాగున్నాయి. సో డబుల్ యాక్షన్ కాబట్టి చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే తండ్రి అతనే కొడుకు అతనే ఇద్దరు అవునవును. సో కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా ఇద్దరు ఒకేలా లుక్స్ ఒకేలా యాక్టింగ్ చేయడం అయితే బాగుంది చూడడానికి. మరి ఇంకా ఫైట్స్ మొత్తం చూసుకుంటే ట్రైలర్ మొత్తం 2.5 minutes ఫైట్సే కనిపించినాయి. ఎలా అనిపించింది? ఫైట్స్ అయితే ఇక విజయ్ తలపతి మొత్తం ఇరగదీశాడు, దాంట్లో చెప్పనక్కర్లేదు. ఇక ఏ మూవీలో అయినా ఫైట్స్ అయితే చాలా బాగా చేస్తాడు. ఇది ఇంకా చాలా బాగుంది, క్రేజీగా ఉంది ఫైట్స్ అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి బాగుంది, చూశాను నేను. బ్యాక్గ్రౌండ్ ఓకే, పర్లేదు. మరి విజయ్ తలపతి మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఏమైనా ఉందో తెలుగులో రిలీజ్ అయ్యింది? తెలుగులో అంటే లియో బాగుంది. దాని తర్వాత ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది. మీ ఫేవరెట్ హీరో? మా ఫేవరెట్ హీరో నాని, నేచురల్ స్టార్. ఎందుకు నాని? అంటే యాక్టింగ్ నేచురల్గా చేస్తాడు. సో యాక్టింగ్ అంటే చాలా ఇష్టం తనది, అంతే. నానిది కూడా కొత్త మూవీ రాబోతుంది, సరిపోదా శనివారం అని చెప్పేసి. అవునవును, చూశాను. దాంట్లో కూడా బాగా చేశాడు నాని యాక్టింగ్ అయితే. అది కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. నాని మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి బ్రో? దసరా. అంటే పాన్ ఇండియా మూవీ అయినా లేదంటే లేదు, దసరానే ఎందుకు? దసరాలో నాకు ఆ మూవీ అంటే ఇష్టం. దాంట్లో ఫ్రెండ్ కోసం చేసిన అది ఒకటి ఇష్టం. ఫ్రెండ్ కోసం చేస్తాడు కాబట్టి అది ఇష్టం, అంతే. ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది దసరాలో? దసరాలో బాగున్నాయి, చాలా బాగున్నాయి ఫైట్స్. ఇరదీశాడు. ఫ్రెండ్ కోసం తన యాక్టింగ్ మొత్తం మార్చేశాడు. ఇక యాక్షన్ మూవీస్ బాగుంటాయా నానికి, లేదంటే లవ్ మూవీస్ బెటర్? యాక్షన్ మూవీస్, లవ్ మూవీస్ రెండు కూడా బాగుంటాయి, దానికి సెట్ అవుతాయి. వెయిట్ చేస్తున్నారా మీ ఫేవరెట్ హీరో నాని మూవీ అండ్ అలాగే ఇప్పుడు ఇది వచ్చేసి ది గోట్, రెండిటి కోసం వెయిట్ చేస్తున్నాము. గోట్ మూవీ చూడాలని ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది ట్రైలర్ అయితే, చూద్దాం. హాయ్ బ్రో. ఆయన విజయ్ తలపతిది ది గోట్ అని చెప్పేసి ఒక ట్రైలర్ వచ్చింది, చూసారా? చూసాను. ఎలా అనిపించింది? ఉందన్న బాగానే ఉంది. ట్రైలర్ ఎలా చూసినా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ట్రైలర్ అనేది సినిమా ఎప్పుడు చూడాలనేది ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అంతే. నీకు ట్రైలర్లో బాగా నచ్చింది? ట్రైలర్లో బాగా నచ్చింది బీజిఎం నువ్వు వస్తమాను విజయ్ దళపతిని ఎక్కువ క్లోజప్ షాట్లు చూపిస్తూ ఉంటారు, అవి కూడా బాగానే ఉన్నాయి. డబుల్ యాక్షన్లో వెనకాల ఇంకొకటి ఉంటాడు, చైనా వాళ్ళు ఉంటున్నాడు, అసలు బాగాలే. డబుల్ యాక్షన్ అంటే చూడడానికి కూడా బాగాలేదు, కానీ విజయ్ దళపతి మూవీస్ అయితే బాగుంటాయి. ఫైట్స్ ఎలా ఉన్నాయి? మొత్తం యాక్షన్ కనిపిస్తుంది ట్రైలర్లో. అదే చెప్తున్నా, ఎగ్జైటింగ్ ఉంది సినిమా చూడడానికి కూడా. ఇంకేం నచ్చింది ట్రైలర్లో బాగా? ట్రైలర్లో ఉన్నాయి కదా కొన్ని కామెడీగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, యాక్షన్స్ ఉన్నాయి. సినిమా ఎలా ఉంటుంది అనేది ట్రైలర్ చూసాం, ఎగ్జైట్మెంట్ ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దని. ప్రభుదేవా కూడా ఉన్నాడు కదా? అవునవునవును, ప్రభుదేవా కూడా ఉన్నాడు. ఏమో చూడాలి, ఆయన క్యారెక్టర్ ఏంటనేది చూడాలి. సినిమాలో ఉన్నాడంటే క్యారెక్టర్ ఏదో కొంచెం సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, చూడాలి. మరి ఇంకొకటి హీరోయిన్గా స్నేహ కనిపిస్తుంది, అంటే తండ్రి కొడుకులుగా ఇద్దరు డబుల్ యాక్షన్ ఉంది, ఎలా? ఏముందన్న, చూస్తే తప్ప చెప్పలేము మనం. ట్రైలర్ అయితే బాగుంది. మరి విజయ్ దళపతి మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ? అదిరింది. ఎందుకు? ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా బాగా. అంటే సినిమా అనేది వీళ్ళు ముగ్గురు కదా. ఎలా అంటే ఒకడు మెజిషియన్, ఒక డాక్టర్, 5 రూపాయల డాక్టర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. ఫైట్స్ కూడా బాగుంటుంది సినిమా. ఎందుకంటే బాగా మూవీస్లో ఎక్కువ రావడం వల్ల చూసి ఇష్టపడ్డాను సినిమా, అంతే. ఫేవరెట్ అంటే చూస్తాను, బాగానే చూస్తాను సినిమా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ అండ్ అల్లు అర్జున్. ఇద్దరిలో ఒక్కరంటే? ప్రభాస్. ఎందుకు ప్రభాస్? మన డార్లింగ్ గురించి ఇంకేం చెప్పాలి, చూస్తూ ఉంటాను, బాగా చూస్తాను సినిమాలు. అంటే క్రష్ అంటారు కదా అమ్మాయిలు, చూసి కొంచెం ఏంటంటే అలవాటు పడ్డాను సినిమాలు చూడడానికి, ప్రభాస్ సినిమాలు చూడడానికి. కల్కి కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోలో 3 సార్లు వెళ్ళాను సినిమాకి. కేక సినిమా అయితే. నెక్స్ట్ మరి మూవీస్ రాజాసాబు, ఇంకా చాలా మూవీస్ లైన్లో ఉన్నాయి, ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నాను? నేనా ఇప్పుడు దీని నెక్స్ట్ ఏం సినిమా రిలీజ్ అవుతే ఆ సినిమా గురించే వెయిట్ చేస్తాను, ఏ తొందరగా ఉంటే అదే. ఓల్డ్ మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి ప్రభాస్ది? ప్రభాస్ది ఫేవరెట్ అండి బిల్లా సినిమా ఇష్టం బాగా. బిల్లా, రెబెల్, డార్లింగ్ ఇవి బాగానే. మరి అల్లు అర్జున్ మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? అల్లు అర్జున్ మూవీస్లోనా ఇప్పుడు ఏం మొన్న ఇప్పుడు వచ్చింది పుష్ప 2 వస్తుంది కదా,
దానికోసం వెయిటింగ్. ఫేవరెట్ అంటే ఏం లేదు, చూస్తాను సినిమాలు అన్నీ చూస్తాను. థ్యాంక్ యూ.